నమస్తే వనక్కం ఆదాబ్. వెల్కమ్ టు బయోస్కోప్. దిస్ ఇస్ ఇంద్రజా తోట. సినిమా ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్. బాలకృష్ణ మూవీలో స్వింగ్ జరా సర్ప్రైజ్. స్టార్ హీరోల వైరల్ టీ పిక్ స్టోరీ. చిరు ఊచకోత బోదల వర్సెస్ వంగ. పుష్ప 3 పక్కా, కానీ ముందుగా చరణ్ షో. హనుమాన్ జంక్షన్ లో టీ తాగుతున్న ఆ నలుగురు చిరు, బాలయ్య, నాగ్, వెంకీ హనుమాన్ జంక్షన్ లో టీ. ఏఐ మాయ, 4 మూల స్తంభాలు కలిసిన ఈ దృశ్యం నిజంగా నెవర్ బిఫోర్ కదా. ఏఐలో క్రియేటివిటీ ఓకే, కానీ అసభ్యకర మార్పులు చేయడం విపత్తు. రష్మిక, కీర్తి సురేష్ వంటి వారు ఏఐ వికృత చేష్టల వల్ల బాధ్యతలుగా మారారు. నా ఒపీనియన్ ఏంటంటే ఏఐతో వచ్చే సరదా క్రియేటివిటీని ఎంజాయ్ చేయాలి, కానీ యూతుల పరువుకు భంగం కలిగించేలా ఏఐను వాడడం క్షమించరాని నేరం. చూస్తున్నారు కదా ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్. ఈ స్టైల్ నెవర్ బిఫోర్. దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమకు 4 మూల స్తంభాలుగా నిలిచిన అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి ఒక చోట టీ కొడుతున్న ఈ దృశ్యం నిజంగా స్టన్ అయ్యేలా చేస్తోంది. రోడ్ సైడ్ కాకా హోటల్ ని చూడగానే ఇది హనుమాన్ జంక్షన్ లో కాకా హోటలా, బెజవాడ బెన్ సర్కిల్ రోడ్ లోనా, లేదా కత్తిపూడి జంక్షనా అని డౌట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. నిజంగానే ఆ నలుగురు ఓ చోట కలిసి టీ తాగారా అనే డౌట్ పుట్టించారు. అయితే ఆ నలుగురు ఇలా కలిసేందుకు ఆస్కారం ఉందా అంటే ఛాన్సే లేదు. కానీ ఏఐ దేనిని అయినా సుసాధ్యం చేయగలదు. ఇటీవల కాలంలో పాసిబిలిటీ లేని వాటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాధ్యమయ్యేటట్టు చేస్తున్నారు. ఏఐ సాంకేతికత ఇటీవల రకరకాలుగా విపత్తులకు దారి తీయడమే కాదు, సోదర భావాన్ని కూడా పెంచుతోంది. ఇటీవల రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, ధనుష్, అజిత్ కూడా ఇదే మాదిరిగా ఎంతో న్యాచురల్ గా రోడ్డు పక్కన ఉన్న కేఫ్ లో టీ తాగుతున్న ఫోటో నెట్ లో వైరల్ అయింది. వారంతా షార్ట్స్, లుంగీలు ధరించి ఇది రియల్ పిక్చర్ అనే రేంజ్ లో ఫోజులిచ్చారు. కట్ చేస్తే అది కూడా ఏఐలో తయారు చేసిందని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు చిరు, బాలయ్య, నాగ్, వెంకీ మాత్రమే కాదు, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్లు ఇలా కాకా హోటల్లో టీ, కాఫీలు తాగుతున్న ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. ఇది ఇటీవల కాలంలో ఒక ట్రెండ్ గా మారుతోంది. ఒకరిని చూసి ఇంకొకరు యూత్ ఇలా ఏఐలో క్రియేటివిటీని ప్రదర్శిస్తూ సెలబ్రిటీలలో గూగులు పెంచుతున్నారు. అయితే మారిన టెక్నాలజీతో పెను ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యువ కథానాయకులు, నటీమణులు ఫోటోలను ఏఐలో మార్పులు చేసి లేనిది ఉన్నట్టుగా అసభ్యకరంగా మార్చి వారి పరువు మర్యాదలకు తీవ్ర భంగం కలిగేట్టు చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం కాబట్టి సైబర్ క్రైమ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇంతకుముందు రష్మిక మందన రియల్ ఇమేజెస్ ని ఏఐలో రీక్రియేట్ చేసి వల్గర్ గా ప్రదర్శించిన తీరుకు అందరూ షాక్ అయ్యారు. జాన్వి, సారా అలీ ఖాన్, కీర్తి సురేష్, అనన్య పాండే ఇలా యువ నాయకులంతా ఏఐ వికృత చేష్టలకు బాధితులుగా మారారు. వారంతా ఏఐతో ముప్పు గురించి సైబర్ క్రైమ్ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందమైన కథానాయకుల ఫిజికల్ అపియరెన్స్ ని మరింత బోల్డ్ గా మార్చేసి మరింత హాట్ గా కనిపించేలా ఏఐలో భ్రమింపచేస్తున్నారు. ఇది కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మగువల ఫోటోలు, వీడియోలను మరింత అసభ్యకరంగా మార్చేస్తూ నేటి సాంకేతిక విద్యార్థులు ప్రతిదీ దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, నాగార్జున, చిరంజీవి వంటి ప్రముఖులు కోర్టులను ఆశ్రయించిన తమ ఫోటోలు, వీడియోలు, వాయిస్లు లేదా ఇంకేదైనా తమకు చెందిన ప్రాపర్టీస్ ని అనుమతి లేకుండా దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరగా దీనికి న్యాయస్థానాలు మద్దతుగా నిలుస్తున్నాయి. బాలకృష్ణ మూవీలో స్వింగ్ జరా సర్ప్రైజ్. బాలకృష్ణ నుంచి వచ్చిన సినిమా అంటే ఇప్పుడు మినీ ట్రెండ్ సెట్టర్. గోపీచంద్ మల్నేనితో ఎన్బీకే 111 పీరియాడిక్ కథతో కొత్త వైబ్. సీనియర్ హీరోలు అందరితో చేసిన తమన్నా బాలయ్యతో ఫస్ట్ టైం స్టెప్స్ చేయబోతోంది. నయనతార, బాలయ్య హిట్ కాంబో. తమన్నా మాస్ ఐటమ్ సాంగ్.
ఇక రికార్డులు మోత మోగుతాయి. తమన్నా బాలయ్య కొంబోలో వచ్చే ఈ ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ కు ట్రీట్ అవుతుంది. ఈ సూపర్ స్పెషల్ ట్రీట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నందమూరి బాలకృష్ణ గత 2-3 సంవత్సరాలుగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆయన నుంచి వచ్చిన సినిమా మినిమం గ్యారంటీ అన్నట్లుగా ఉంటుంది అని అభిమానులు చాలా ఆనందంగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ గత చిత్రం డ్రాకు మహారాజ్ కి మంచి స్పందన వచ్చింది. ఆ సమయంలో ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు చేయలేకపోయింది. కానీ 2025కి మంచి స్టార్టింగ్ ను డాకు మహారాజ్ ఇచ్చిందని ఖచ్చితంగా ఫ్యాన్స్ మూవీ అంటూ ఆ సినిమా గురించి రిపోర్ట్ వచ్చింది. 2025లోనే అఖండ 2 సినిమాతో బాలకృష్ణ రాబోతున్నాడు. అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన డాకు మహారాజు సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు బాలకృష్ణ తన తదుపరి సినిమాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. అఖండ 2 సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరిగినట్లు సమాచారం అందుతోంది. సినిమా గురించి అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాలకృష్ణను జనాలు ఎలాగైతే చూడాలి అనుకుంటారో గోపీచంద్ మలినేని అలాగే చూపిస్తాడు అనే నమ్మకం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఒక పీరియాడిక్ మూవీ అని, చారిత్రాత్మక మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఏ విషయమూ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇటీవలే బాలకృష్ణ గోపీచంద్ మల్లేని కాంబోలో రూపొందుతున్న సినిమాలో నయనతార రాణి పాత్రలో కనిపించబోతోంది అంటూ ప్రకటన వచ్చింది. బాలకృష్ణతో మరోసారి నయనతార సినిమా చేసేందుకు సైన్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా కోసం తమన్నాతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. బాలయ్య సినిమాలో మాస్ ఆడియన్స్ కోసం ఐటమ్ సాంగ్ ను పెట్టడం చాలా కామన్ విషయం. ఇప్పుడు బాలయ్య గోపీచంద్ కాంబో మూవీలో వచ్చే ఐటమ్ సాంగ్ లో తమన్నాను నటింపజేసే విధంగా చర్చలు నడుస్తున్నాయట. ఈ మధ్య కాలంలో తమన్నా ఐటమ్ సాంగ్స్ కి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆమె నర్తించిన ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అందుకే బాలయ్య 111 సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఆమెను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ మూవీ జై లవకుశలో స్వింగ్ జరా అంటూ తమన్నా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ మధ్య జైలర్ సినిమాలో ఈమె కావాలా అంటూ చేసిన డాన్స్ ను ఇంకా కూడా ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా శ్రీ 2, అరణ్మయి, అల్లుడు శ్రీను, కేజీఎఫ్ ఇలా పలు సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చాలా స్పెషల్ గా నిలిచింది. ఇతర భాషల సినిమాలు, సిరీస్లలో బిజీగా ఉన్న తమన్నా ఇప్పటి వరకు బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సీనియర్ హీరోలు అందరితో సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు మొదటిసారి బాలకృష్ణతో స్టెప్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థం ఆరంభంలోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. నయనతార హిట్ కాంబోగా పేరుంది. ఇక తమన్నా ఐటమ్ సాంగ్ తో మాస్ కి పిచ్చెక్కడం ఖాయం. గోపీచంద్ మల్లేని వరుస హిట్స్ తో జోరు మీద ఉన్నాడు కనుక బాలయ్య 111 సినిమా హిట్ ఖాయమని అభిమానులు ధీమాతో ఉన్నారు. డ్రాగన్ కోసం నీల్ భారీ ప్లాన్స్. ఎన్టీఆర్ ఎంట్రీ కోసం నీల్ ప్లాన్ చేసిన స్పెషల్ డిజైన్. తారక్ తో పాటు ఎంట్రీ సీక్వెన్స్ లో ఏకంగా 100 మంది ఆర్టిస్టులు. ఈ యాక్షన్ సీన్ అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ కోసమే డిజైన్ చేశారని టాక్. తారక్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన కొత్త గెటప్ ఎక్సైట్మెంట్ పెంచుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయబోయే ఎంట్రీ సీక్వెన్స్ కేజీఎఫ్ యష్ ఎంట్రీని కూడా మించిపోయేంత వైల్డ్ గా ఉంటుంది. RRR సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ చాలా భారీగా పెరిగింది. ఆ క్రేజ్ వల్లే కొరటాల శివతో చేసిన దేవర కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. దేవర తర్వాత బాలీవుడ్ లో వార్ 2 చేసిన తారక్ ఆ మూవీతో డిజాస్టర్ ను అందుకున్నప్పటికీ వార్ 2తో నార్త్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కాగా తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం
దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ కు అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలను అందుకుంది. మామూలు హీరోలనే నీల్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు. అలాంటిది ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఇంకెలా ప్రెజెంట్ చేస్తారోనని చూడ్డానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. నీల్ కూడా ఆ ఎక్సైట్మెంట్ ను ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ మూవీలో తారక్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా నీల్ చూపించబోతున్నారని తెలుస్తుంది. పైగా ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా కష్టపడుతూ చాలా స్లిమ్ గా తయారయ్యారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామా అనే ఆసక్తి ఆడియన్స్ కు రోజు రోజుకి పెరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. డ్రాగన్ సినిమా ఎంట్రీ కోసం భారీ సెట్స్ వేస్తుండగా ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని, ఇంకా చెప్పాలంటే స్పెషల్ గా ఫ్యాన్స్ కోసమే నీల్ ఆ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని టాక్ నడుస్తుంది. అంతేకాదు ఈ సీక్వెన్స్ లో తారక్ తో పాటు మరో 100 మంది కూడా జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారని, మూవీలో ఈ ఎంట్రీ సీక్వెన్స్ యాక్షన్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీని తారక్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా చేయాలని నీల్ ప్రయత్నిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పుష్ప 3కి గ్రీన్ సిగ్నల్. కానీ మధ్యలో మరొకటి. పుష్ప 2తో రికార్డులు తిరగరాస్తే పుష్ప 3 కోసం వెయిటింగ్. మైత్రి మూవీ మేకర్స్ నుంచి క్లారిటీ. పుష్ప 3 ఖచ్చితంగా ఉంది. సుకుమార్ మాత్రం హైప్ ను పక్కన పెట్టి చరణ్ కమిట్మెంట్ ను పూర్తి చేస్తున్నారు. రంగస్థలం తర్వాత మళ్ళీ ఈ కాంబో అంటే RC-17 బిజినెస్ రెక్కలు ఊహకు అందవు. నా ఒపీనియన్ ఏంటంటే సుకుమార్ తీసుకున్న ఈ గ్యాప్ డెసిషన్ చాలా స్మార్ట్ మూవ్. పుష్ప 3 కోసం వెయిట్ చేస్తే హైప్ మరింత పెరుగుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. 1700 కోట్ల క్లబ్ లో చేరి భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ భారీ విజయం తర్వాత అందరి మదిలో ఉన్న ఒకే ఒక ప్రశ్న, పుష్ప 3 ఎప్పుడు? ఈ ప్రశ్నకు మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా సమాధానమిచ్చారు. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఇప్పుడే కాదు. సుకుమార్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ మామూలుది కాదు. ఒక రికార్డ్తో సినిమా డైరెక్టర్ గా ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు వెంటనే పుష్ప 3 మొదలు పెడితే హైప్ పీక్స్ లో ఉంటుందన్నది వాస్తవమే. కానీ సుకుమార్ మాత్రం తన పాత కమిట్మెంట్ ను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. రామ్ చరణ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ RC-17 పూర్తయిన తర్వాతే పుష్ప 3ని పట్టాలెక్కిస్తామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఒక ఫ్రాంచైజీ ఇంత పెద్ద హిట్ అయినప్పుడు ఆ వేడి చల్లారక ముందే తర్వాతి పార్ట్ తీయాలని చూస్తారు. కానీ సుకుమార్ మాత్రం గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత చరణ్ సుకుమార్ కాంబినేషన్ అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఇప్పుడు సుకుమార్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ కూడా ఉండడంతో RC-17 బిజినెస్ లెక్కల ఊహకు అందని విధంగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి ఈ గ్యాప్ పుష్ప 3కి కూడా మంచే చేస్తుంది. వెంటనే సినిమాలు చేస్తే ప్రేక్షకులకు ఒక రకమైన రొటీన్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. అదే మధ్యలో చరణ్ సినిమా వచ్చి అది హిట్ అయితే ఆ తర్వాత వచ్చే పుష్ప 3 మీద క్యూరియాసిటీ డబుల్ అవుతుంది. పుష్పరాజ్గా బన్నీ విశ్వరూపం చూశాక 3వ పార్ట్లో ఇంకేం చూపిస్తారు అనేది ఆసక్తి అందరిలోనూ ఉంది. పార్ట్ 2తోనే రికార్డులు తిరగరాస్తే ఇక పార్ట్ 3 ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. అయితే ఈలోపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ సిద్ధమవ్వాలి. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్టులు 2 ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో మరికొంతమంది అగ్ర హీరోలతో కూడా ఈ సంస్థ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టనుంది. చిరు ఊచకోత, వదిలా వర్సెస్ వంగ.
సందీప్ వంగతో చిరు సినిమా అంటే ఊచకోత పక్క. వంగ రాసే రా అండ్ రస్టిక్ బోల్డ్ సీన్స్, చిరు క్లీన్ ఇమేజ్ కు టెస్ట్. దసరా ఫేమ్ ఓదల మెగా వైల్డ్నెస్ ను ముందుగా చూపించబోతున్నాడు. వంగతో గనక కాంబో కుదిరితే అది రికార్డుల వేట కాదు, సినిమాటిక్ బ్లాస్ట్. నా ఒపీనియన్ ఏంటంటే సందీప్ వంగ చిరుకి తగ్గట్టుగా బోల్డ్ డ్రామాను పక్కన పెట్టి కేవలం మాస్ ఎలిమెంట్స్ పై ఫోకస్ చేస్తే బాక్స్ ఆఫీస్ చరిత్ర మారుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, ఈ రెండు పేర్లు పక్కపక్కన కనిపిస్తేనే సోషల్ మీడియాలో వైబ్స్ వేరేలా ఉంటాయి. రీసెంట్ గా ప్రభాస్ స్పిరిట్ ఓపెనింగ్ ఈవెంట్ లో వీరిద్దరూ కలిసిన తీరు, చిరుని చూసి సందీప్ మురిసిపోయిన విధానం చూశాక మెగా ఫ్యాన్స్ లో కొత్త ఆశలు మొదలయ్యాయి. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి ముందే ఇండస్ట్రీలో కొన్ని ఇంట్రెస్టింగ్ చర్చలు జరుగుతున్నాయి. నిజానికి చిరంజీవిని సరికొత్త వైల్డ్ గా చూపించే బాధ్యతను ఇప్పటికే మరో ఫ్యాన్ బాయ్ శ్రీకాంత్ ఓదెలా తీసుకున్నాడు. గత ఏడాది ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ నాని పారడైజ్ సినిమా పూర్తయ్యాక సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. దసరాతో తన టేకింగ్ ఏంటో చూపించిన ఓదెలా మెగాస్టార్ లోని వైల్డ్ యాంగిల్ ను పీక్స్ లో చూపించడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. అంటే సందీప్ వంగ కంటే ముందే మెగా మాస్ విశ్వరూపాన్ని ఓదెలా చూపించబోతున్నాడు అన్నమాట. సందీప్ వంగ వంతు వస్తే పరిస్థితి ఏంటి అనేదే ఇప్పుడు అసలు పాయింట్. తన ఫేవరెట్ హీరో దొరికితే ఏ డైరెక్టర్ అయినా అంత ఈజీగా వదలడు. సందీప్ కి మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలనే కోరిక బలంగా ఉంది. చిరు కూడా కంటెంట్ బాగుంటే ట్రెండ్ కి తగ్గట్టు మారడానికి ఎప్పుడూ నో చెప్పరు. కానీ ఇక్కడే ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సందీప్ మార్క్ సినిమా అంటేనే ఎక్స్ట్రీమ్స్, బోల్డ్ రొమాన్స్, హద్దుల్లేని ఊచకోత. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్లీన్ ఇమేజ్ కు సందీప్ రాసే రా అండ్ రస్టిక్ బోల్డ్ సీన్స్ సెట్ అవుతాయా అనేది $1,000,000 ప్రశ్న. యానిమల్ రేంజ్ వైలెన్స్ ను మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ అందులో ఉండే బోల్డ్ డ్రామా చిరుకి ఎంతవరకు సూట్ అవుతుందనే సందేహం అందరిలోనూ ఉంది. ఏది ఏమైనా శ్రీకాంత్ ఓదెలా సినిమా ఒక టీజర్ మాత్రమే అనుకుంటే, భవిష్యత్తులో సందీప్ వంగతో సినిమా కుదిరితే అది సినిమాటిక్ బ్లాస్ట్ లా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఆ కాంబో గనక సెట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులో వేట కాదు, సాక్షాత్తు ఊచకోత జరుగుతుంది అనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం బంతి చిరు కోర్టులో ఉంది. ఇక వంగ మార్క్ వైల్డ్ రైడ్ కి బాస్ సిద్ధమేనా అనేది చూడాలి. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. టిల్ దెన్ బై బై. దిస్ ఇస్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్. Bioskop.